నమస్కారం. ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. జిల్లాలో కరోనా వైరస్ నియంత్రణ చేపడుతూ సోషల్ ఎకనామిక్ కార్యకలాపాలపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. శనివారం సాయంత్రం ప్రకాశం భవన్ నుండి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు, వైద్యాధికారులు, ఎంపీడీఓలు, పోలీసు అధికారులు, మున్సిపల్ కమిషనర్లతో కంటైన్మెంట్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్పై ఆయన వీడియో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ మాట్లాడుతూ లాక్డౌన్ సడలింపులో భాగంగా హైరిస్క్ గల ఇతర రాష్ట్రాల, జిల్లాల నుండి వలస కార్మికులు జిల్లాకు రాకపోకల వలన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరుగుతుందన్నారు. కేసులు ఎక్కువైన పరిస్థితిని ఛాలెంజ్గా తీసుకొని వైరస్ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ పోలా భాస్కర్ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేసీటీఎస్ చేతన్, ఎస్పీ సిద్ధార్థ కౌశల్, జేసీ నరేంద్ర ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పద్మావతి, రిమ్స్ పర్యవేక్షకులు డాక్టర్ శ్రీరాములు, ఓఎఫ్టీ చౌడేశ్వరి, డిసిహెచ్ఎస్ డాక్టర్ ఉషారాణి తదితరులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లాలో అప్పటి వరకు మనం 0 లెవెల్కి వెళ్ళి ఒక 3 days మళ్ళీ ఎప్పుడైతే ఈ లాక్డౌన్ మెథడ్స్ రిలాక్స్ చేసి మూమెంట్ ఆఫ్ ది పీపుల్ స్టార్ట్ అయిందో తిరిగి మళ్ళా ఇతర రాష్ట్రాల నుంచి, ఇతర జిల్లాల నుంచి ప్రజలు రావడం వల్ల ముఖ్యంగా ఇతర రాష్ట్రాలు తీసుకున్నప్పుడు హై రిస్క్ ఏరియాస్ కొన్ని ఉన్నాయి. అంటే తమిళనాడు కానీ, మహారాష్ట్ర కానీ, అట్లాగే పక్కన ఉన్న తెలంగాణ కానీ, ఆ తర్వాత మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్ లాంటి రాష్ట్రాలు కూడా. అట్లాగే ఇతర జిల్లాలు అంటే మనకు పక్కనే ఉన్నటువంటి నెల్లూరు జిల్లా, అట్లాగే కర్నూలు జిల్లా, గుంటూరు జిల్లా, ఇంకా కొద్దిగా అవతల కృష్ణా జిల్లా. సో ప్రకాశం జిల్లాలో మరి కృష్ణా జిల్లాతో అట్లాగే గుంటూరు జిల్లాతో ప్రజలకి ఏదో రకంగా అనుబంధం ఉంది కాబట్టి రాకపోకలు ఎక్కువైనాయి. సో ఈ సందర్భంగా మనకు పాజిటివ్ కేసులు ఎక్కువైనాయి. ఈ లోడ్ పెరిగిన దానివల్ల ఏమైందంటే కాస్త ఈ ఏదైతే కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ ఉందో దాని డెరైవ్డ్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని క్షేత్రస్థాయిలో కొద్దిగా ఇంప్లిమెంటేషన్ చేసే విషయంలో మరి మనం కాస్త స్లో డౌన్ అయినట్లు నాకు కనిపిస్తూ ఉంది. అట్లాగే ఫోకస్ కూడా తగ్గిందని అనిపిస్తూ ఉంది. సో దానివల్ల ఏమైంది, మనకు ఇంకోవైపున నాన్ కోవిడ్ యాక్టివిటీస్ అంటే గవర్నమెంట్ రొటీన్గా ఇంప్లిమెంట్ చేసే కార్యక్రమాలను కూడా మరి దృష్టి పెట్టాలని చెప్పి మనం ఆ విషయాల పట్ల కూడా కాస్త మన దృష్టి మరలడం వల్ల కోవిడ్ మీద మళ్ళీ ఒకసారి మనం ఏ స్థాయిలో మనం ఉన్నాం, కేసులు ఎక్కువైనప్పుడు మన ప్రిపేర్నెస్ అనేది దానికి తగ్గట్టుగా ఉందా, మరి ఆ ఛాలెంజ్ని మనం మీట్ అవుతున్నామా అనే విషయాన్ని ఒకసారి మళ్ళీ మనం సింహావలోకనం చేసుకుని ఏరపోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. దీన్ని ఈ సిచ్యువేషన్ని ఎవరు ఆపలేరు. ఇన్ఫెక్షన్ని మనం ఎలా ఆపగలుగుతాం, స్లో డౌన్ చేయగలుగుతాం, వీలైనంత వరకు చైన్ కట్ చేస్తాం ట్రాన్స్మిషన్ని. ఇది కంటిన్యూస్గా చేస్తూ ఉంటాం. అయితే ఇట్లాంటి తప్పనిసరి పరిస్థితుల్లో ఈ రకంగా కోవిడ్ బారిన పడేటువంటి ప్రజలు మరి తప్పనిసరి అయినప్పుడు కంట్రోల్ చేయాల్సినటువంటి మెజర్స్లో మొట్టమొదటిది నేను చెప్పినట్టు ప్రాణాలని అంటే మన మరణాన్ని తగ్గించడం. ఈ వ్యాధి వల్ల చనిపోయే వాళ్ళ సంఖ్యను తగ్గించాలంటే ఏం చేయాలా, కోమార్బిడిటీ ఉన్నటువంటి వాళ్లకు మరి రిస్క్ ఎక్కువ ఉంది కాబట్టి వాళ్ళని మనం ఐడెంటిఫై చేసి వాళ్ళ మీద కన్నేసి ఉంచాలి. దాన్నే సర్వేలెన్స్ అంటాం. సో అందువల్ల ఈ సర్వేలెన్స్ అనేది ఎలాగా ఉంటుంది, ఒకటి మన వాలంటీర్స్
ఏఎన్ఎంస్, ఆశా వర్కర్స్, అంగన్వాడీ వర్కర్స్ అంతా కూడా ఇంటింటికి వెళ్ళి సర్వే చేసి మీరు గుర్తించినప్పుడు ఆ రకంగా ఒక డేటా వచ్చింది. దట్ ఈస్ నెంబర్ 1 ఆస్పెక్ట్. నెక్స్ట్ నెంబర్ 2, కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ మనం ఇంప్లిమెంటేషన్ చేసేటప్పుడు ఎక్కడైనా ఒక కేసు పాజిటివ్ అయింది, అక్కడ మనం కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్ పెడతాము. 200 మీటర్లు మరి కోర్ ఏరియా ఉంది, 200 మీటర్లు బఫర్ ఏరియా ఉంది. సో మనకు ఆ ఏరియాలో గతంలో కూడా మనం సర్వే చేసి ఉంటాం. అయినా సరే కానీ పాజిటివ్ కేసు వచ్చింది కాబట్టి అక్కడ ఈ కోవిడ్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి వలనబిలిటీ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని మనం ఏం చేస్తాం, ఫోకస్గా మెజర్స్ అన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. దట్ ఈస్ కాల్డ్ యాస్ కంటైన్మెంట్ యాక్షన్ ప్లాన్. పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కోరుతూ ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం ఆధ్వర్యంలో స్థానిక మంగమూరు రోడ్లోని గాంధీనగర్లో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇండిపెండెంట్ లేబర్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు దాసరి సుందరం మాట్లాడుతూ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు వెంటనే తగ్గించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిరసనలు ఉధృతం చేస్తామని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎల్పి జిల్లా కార్యదర్శి దాసరి సంగీతరావు, కె కార్తిక్, టి వెంకన్న, లక్ష్మయ్య, టి శ్రీను, బి చరణ్ తేజ, దాసరి లెనిన్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ పెంచడాన్ని వ్యతిరేకిస్తూ ధర్నాను జయప్రదం చేయండి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ నిరసనగా ధర్నాను జయప్రదం చేయండి. ఈ రోజు పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా ధర్నాను. జోహో డాక్టర్ బాబాసాహెబ్ పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వెంటనే తగ్గించాలి. కేంద్ర ప్రభుత్వం పెంచిన వర్ధిల్లాలి ఇండిపెండెంట్ లేబర్ పార్టీ. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వెంటనే తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వెంటనే. జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, జోహో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఈరోజు ప్రపంచంలో కరోనా మహమ్మారి వల్ల ప్రపంచ జనాభా అంతా అత్యంత దారుణమైనటువంటి మారణ హోమాన్ని ఎదుర్కొంటూ ఉంటే ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో అట్లాగే భారతదేశంలో ఆ మారణ హోమాన్ని తట్టుకోలేక కేంద్ర రాష్ట్ర ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలపైన, ఆ విధంగా అందరిపైన కూడా ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రోల్, డీజిల్ ధరల్ని పెంచడం అనేది అత్యంత దారుణమైనటువంటి విషయం మనకి అర్థమవుతుంది. ఈ రాష్ట్ర దేశంలో ముఖ్యంగా వలస కార్మికులు పనులు లేక, వ్యాపారస్తులు పనులు లేక, అన్ని వర్గాల ప్రజలకు కూడా పనులు లేక అర్ధాకలతోటి, ముఖ్యంగా పేదలు అర్ధాకలతోటి అలమటిస్తుంటే వేలాది మంది మరణిస్తూ ఉంటే వాళ్ళకి తిండి లేక అనేక ఇబ్బందులు పడుతుంటే వారిపైన మూలిగా నక్కపైన తాటికాయ పడ్డట్టుగా కేంద్ర ప్రభుత్వం అత్యంత దారుణంగా డీజిల్, పెట్రోల్ పెంచి ఆ విధంగా పేదలపైన వాళ్ళ నడ్డి విడచడం అనేది దారుణమైన విషయం అనేది కూడా నేను చెబుతున్నాను. ఒకటే నేను అడుగుతున్న నరేంద్ర మోడీని, ఈ దేశంలో మన బడ్జెట్లో 20 లక్షల కోట్లు ఖర్చు పెడుతున్నారని, బడ్జెట్ కేటాయిస్తున్నానని గొప్పలు చెప్పుకున్నటువంటి నరేంద్ర మోడీ ప్రధానమంత్రి ఈ విధంగా పేదలపైన అత్యంత దారుణంగా డీజిల్ పెంచి, పెట్రోల్ పెంచి భారాలు మోపటం వల్లనే ఆ విధంగా ఆ బక్సాన్ని నింపుకోవడానికి నరేంద్ర మోడీ ప్రయత్నం చేస్తున్న స్థితి మనం గమనించాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇండిపెండెంట్ లేబర్ పార్టీ తగ్గించాలి పెంచిన పెట్రోల్, డీజిల్ ధరల వెంటనే తగ్గించాలి పెంచిన డీజిల్ ధరల వెంటనే. యువనేస్తం సర్వ్ సొసైటీ ఆధ్వర్యంలో టంగుటూరు మండలం వల్లూరు గ్రామంలో రిమ్స్ బ్లడ్ బ్యాంక్ సహకారంతో రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. రక్తదానం చేసిన ప్రతి యువకునికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి తనయుడు మాగుంట రాఘవరెడ్డి సహకారంతో కరోనా నుండి రక్షించుకునేందుకు శానిటైజర్లు మరియు మాస్కులు పంపిణీ చేశారు. అలాగే యువనేస్తం సర్వ్ సొసైటీ తరపున మరియు ఫ్రూట్స్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో యువనేస్తం సర్వ్ సొసైటీ సభ్యులు సాయి కిరణ్, మణి, అఖిల్, సుబ్బారావు మరియు టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు అక్కడికి వస్తారు.
వచ్చేసాను నా స్టార్ట్ అయింది. రావటం మాకు చాలా ఆనందంగా ఉంది. మేము గుద్దలూరు నుంచి మనస్వచ్ఛంద సేవా సంస్థ వాళ్ళం ఇక్కడికి వచ్చామంటే ఇటువంటి వాళ్ళను మహిళలను చూసి ప్రభుత్వంలో కనుక రాధికా గారికి ఇటువంటి వాళ్ళను మహిళలను చూసి మాకెంతో. యువ నేస్తం సర్వ్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఈరోజు వల్లూరమ్మ దేవస్థానం నందు స్టేజ్ దగ్గర టంగుటూరు మండలం ఒంగోలు సమీపంలో ఉండే ఈ గ్రామానికి మనస్వచ్ఛంద సేవా సంస్థగా అండగా ఉండి ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. గతంలో కూడా 553 యూనిట్స్ మేము ప్రకాశం జిల్లాకి ఇచ్చాం. ఇక్కడ యువకుడు యువ నేస్తం సర్వ్ సొసైటీ సాయి కిరణ్ వారి ఆధ్వర్యంలో మేము ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అనుకున్నాం. అలానే మాకు శానిటైజర్స్, మాస్కులు యువ పారిశ్రామికత మాగుంట రాఘవరెడ్డి అన్నగారు ఇచ్చారు. వారికి కూడా మాకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే యువ నేస్తం సర్వీస్ సొసైటీ వారు కూడా ఫ్రూట్స్ మరియు సర్టిఫికెట్స్ కూడా అరేంజ్ చేశారు. వారికి కూడా ఇక్కడ ఈ స్థలం సేకరించి ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఒల్లూరు గ్రామం నందు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. ఈ క్యాంపు యువనేస్తం సొసైటీ నుండి మన ఒల్లూరు గ్రామం డిగ్రీ చదివే పిల్లలు ఆధ్వర్యంలో ఇది నిర్వహించడం జరిగింది. వాళ్ళు ఈ కరోనా టైంలో చాలామంది బ్లడ్ లేక ఇబ్బంది పడుతున్న సమయంలో మేమున్నామని ముందుకొచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకొచ్చేసి ఒల్లూరు గ్రామం నందు టంగుటూరు మండలం ఒల్లూరు గ్రామంలో నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువనేస్తం పిల్లలు అందరూ ముందుకొచ్చి మేమున్నామంటూ ముందుకొచ్చేసి దాదాపు ఇప్పటికే 10:30-11 అయింది. ఇప్పటికే ఒక 50 యూనిట్లు ఇవ్వడం జరిగింది. ఈ విధంగా సాయంత్రం లోపు ఇంకా మేమున్నామని చెప్పి యువనేస్తం ముందుకొచ్చి పిల్లలు అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తున్నారు. ఈ బ్లడ్ ఇవ్వటం వల్ల ఈ జిల్లాలోనే ఎంతోమంది ప్రాణాలు కాపాడటానికి మా పిల్లలు ముందుకొచ్చారు. వాళ్ళకి దేవుడు అల్లూరమ్మ తల్లి చల్లగా చూడాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా ఈ యువనేస్తం వారు ఈ సాయి కిరణ్ అనే కుర్రవాడు గత 7 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని నేను కరోనా సమయంలో పేదలకు ఎంతోమందికి ఫుడ్ కానీ పళ్ళు కానీ ఇవన్నీ కూడా చాలా దగ్గరుండి వాళ్ళ యువనేస్తం చాలా ఆదుకున్నారు. ఈ విధంగా ఇంకా వాళ్ళు ముందుకు పోవాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. ఆధ్వర్యంలో ఈరోజు బ్లడ్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఒల్లూరులో. ఈ కార్యక్రమానికి మన స్వచ్ఛంద సేవా సంస్థ గిద్దలూరు నుంచి మాకెంతో సహకరించారు. వాళ్ళకి ఎప్పుడు రుణపడి ఉంటామని తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ ముందుకొచ్చి మేము ఈ కోవిడ్లో బ్లడ్ లేక చాలామంది ఇబ్బంది పెడుతున్నారని ఏదో రకంగా వాళ్ళకి ఇవ్వాలని ముందుకొచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. కరోనా విపత్తు కాలంలో ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రైవేటు వారికి అద్దెకి ఇచ్చిన షాపుల వారికి 3 నెలల అద్దె రద్దు చేయాలని, అలాగే 6 నెలల పాటు 50% అద్దె తగ్గించాలని సిపిఎం రాష్ట్ర నాయకులు సిహెచ్ బాబురావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కరోనా లాక్డౌన్తో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వ్యాపారాలు దెబ్బతిన్నాయి, ఆదాయాలు లేకుండా పోయినాయి. మరి ఇటువంటి తరుణంలో మున్సిపల్ శాఖలు అలాగే వివిధ ప్రభుత్వ శాఖల కాంప్లెక్స్లు చాలా ఉన్నాయి. అది ఆర్టీసీ కావచ్చు, దేవాదాయ కావచ్చు, మున్సిపల్ కావచ్చు. ఆ షాపింగ్ కాంప్లెక్స్లో పెద్ద సంఖ్యలో షాపులు ఉన్నాయి. కానీ 3 నెలలు వ్యాపారం లేకపోతే వాళ్ళ అద్దెలు కట్టడం కష్టం. ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళను కూడా అద్దెలు మీరు డిమాండ్ చేయబాకండి, ఒత్తిడి చేయొద్దని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం ప్రైవేటు వాళ్ళకి విజ్ఞప్తి చేసే ముందు తన పరిధిలో ఉన్నటువంటి మున్సిపల్ కాంప్లెక్స్లన్నింటిలో లేదు ఆర్టీసీ ఇతర ప్రభుత్వ శాఖలన్నింటిలో ఉన్న కాంప్లెక్స్ల్లో షాపులన్నిటికీ అద్దెలు 3 నెలల పాటు రద్దు చేయాల్సిన అవసరం ఉంది. అలాగే వాళ్ళ వ్యాపారాలు కూడా అరకొరగానే ఉంటున్నాయి. కాబట్టి 3 నెలలు రద్దు చేయడంతో పాటు రాబోయే 6 నెలల పాటు సగం మాత్రమే అద్దె వసూలు చేయాలని ఆ చిన్న మధ్యతరగతి వ్యాపారస్తులందరూ కోరుతూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమాఖ్య తరపున మేము కూడా ఆ చిన్న వ్యాపారుల యొక్క డిమాండ్ న్యాయసమ్మతమైంది కాబట్టి మున్సిపల్ శాఖ మంత్రి గారు, రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేసి ఈ అద్దెలని రద్దు చేయటం, మిగిలిన వాటికి తగ్గించడం అనేది ఇవాళ చాలా అవసరం ఉంది. అంతేకాదు మరి మున్సిపాలిటీలకు ఆదాయం కోల్పోతారు.
కాబట్టి మున్సిపాలిటీలకి ఈ అద్దెలు రద్దు చేయటం వల్ల వచ్చేటువంటి లోటుని ప్రభుత్వం గ్రాంట్ రూపంలో మున్సిపాలిటీలకు అందించాలి, లేకపోతే మున్సిపాలిటీలు కుంటుపడతాయి. కాబట్టి ప్రభుత్వం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మున్సిపాలిటీలను ఆదుకోవటానికి ప్రత్యేకమైన గ్రాంట్లు విడుదల చేయాలి. మున్సిపల్ ప్రభుత్వ శాఖలు తమ పరిధిలో ఉన్నటువంటి కాంప్లెక్స్ల్లో ఈ అద్దెలను కూడా రద్దు చేసి ఆ వ్యాపారుల్ని కాపాడాలని చెప్పి మేము ఆంధ్రప్రదేశ్ పట్టణ పౌర సమైక్య తరఫున డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారు, మున్సిపల్ శాఖ మంత్రి గారు వెంటనే స్పందించాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఆర్టీసీ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని ఏఐటీసీ జిల్లా కార్యదర్శి ఎస్కే మస్తాన్ డిమాండ్ చేశారు. ఆర్టీసీలో పనిచేస్తున్నటువంటి రాష్ట్ర వ్యాప్తంగా 75,500 మంది అవుట్సోర్సింగ్ కార్మికులు, వాళ్ళు నిన్నటి వరకు పనిచేసి మీరు సడన్గా మంత్రి గారి చర్చలకు పిలిచి మంత్రి పేర్నేని గారు, తర్వాత దానికి గవర్నమెంట్ కార్యదర్శి కృష్ణబాబు గారు ఇద్దరు కూడా మీరు కొనసాగుతారని అందరి ముందు, నాయకుల ముందు చెప్పి చివరికి మరుసటి రోజు మీరు డ్యూటీకి రావద్దు అని ఏకపక్షంగా ఎండీ గారు నిర్వహించారు. ఎండీ గారి మెసేజ్ చూసుకొని ఆర్ఎంలు, డిపో మేనేజర్లు మీరు రావద్దు రేపు ఉదయం డ్యూటీకి అని, ఇది చాలా దౌర్జన్యంగా ఉంది. ఇది రోజు వచ్చే విధుల్ని సడన్గా మీరు గేట్లు ఆపి మీ డ్యూటీలు రావడానికి లేదు అని అంటే అది మానవుడికి ఎట్లుంటుందో, ఇన్నాళ్ళకి పనిచేసి వాళ్ళకి ఇక సడన్గా ఉద్యోగం పోయిందంటే వాళ్ళ మనసులు ఎంత బాధపడతాయో, వాళ్ళ ఫ్యామిలీస్ ఎంత బాధపడతాయో ఒకసారి మనం కూడా ఆలోచించాలి. ప్రభుత్వ పరంగా మీరు సంవత్సరం అయిందని బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకుంటున్నారు. ఇలాంటి సంతోష సమయంలో వాళ్ళు కడుపులు కొడితే వాళ్ళకి ఎంత బాధాకరంగా ఉండిద్దో మీరు కూడా ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. తర్వాత వాళ్ళందరికీ రావాల్సిన పెండింగ్ జీతాలు కూడా వెంటనే ఇవ్వాలి. తర్వాత వాళ్ళు ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని రెగ్యులర్ చేసి పర్మనెంట్ చేయాలని మేము జిల్లా ఏఐటీసీగా కోరుకుంటున్నాము. తర్వాత మీరు ఇట్లనే వాళ్ళు బయట పెడితే మేము మాత్రం ఏఐటీసీగా పూర్తిగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ఉద్యమం చేయడానికి సిద్ధంగామని జిల్లా ఏఐటీసీగా మేము చెప్తున్నాము. వెంటనే వాళ్ళు విధులు తీసుకోండి, వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు ఇవ్వండి, వాళ్ళు రెగ్యులర్ చేయండి. లేకపోతే ఉద్యమానికి మేము సిద్ధంగా ఏఐటీసీ పూర్తిగా మద్దతిస్తుందని మేము ఈ చెప్పుకుంటున్నాం. ఒంగోలు నగరంలో ఆదివారం సాయంత్రం చిరుజల్లులు పడడంతో వాతావరణం చల్లబడింది. సింగరాయకొండ పంచాయతీలో నిధులు దుర్వినియోగంపై షేక్ జాకిర్ హుస్సేన్ ఇచ్చిన ఫిర్యాదుపై కలెక్టర్ పోలా భాస్కర్ ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం డిఎల్పిఓ విచారణ చేపట్టారు. ఓకే సార్. గ్రామ పంచాయతీ ఫండ్స్ 6,13,6,30,40 రూపాయలు వసూలు చేసి గ్రామ పంచాయతీ ఫండ్స్కి కట్టలేదని చెప్పి కలెక్టర్ గారికి అభియోగం ఇచ్చారు. దాని మీద డిపిఓ గారు నన్ను ఎంక్వైరీ చేశారు. దాని మీద ఎంక్వైరీకి వచ్చాను. ఇప్పుడు రికార్డ్స్ పరిశీలిస్తున్నాము. తర్వాత వచ్చి
గతంలో వాటర్ సప్లై స్కీమ్ కింద కొన్ని ఎంపస్కాలు చేస్తున్నారు. జాకీర్ గారు చెప్పేది ఏంటంటే చేసిన చోట మళ్ళీ చేయకుండా ఆ విధంగా చేయాలంటే మనమే స్పాట్కి వెళ్ళి చూద్దామని చెప్పి ఎక్కడైతే గతంలో వేస్తున్నారో ఆ స్పాట్లో మళ్ళీ కానీ వెయ్యి ఎవరైనా ట్రాప్ లైన్ పగిలిపోయినా పైప్ లైన్ పగిలిపోయినా ఏదైనా జరుగుంటే మనమే స్వయంగా వెళ్ళి అక్కడ ఎక్కడ వేస్తున్నారు వీళ్ళు వేసిన చోట వేయకుండా ఒకళ్ళు అత్యవసరం అయితే వాళ్ళకి పగిలిపోయింది అనుకుంటే వెయ్యాలి. దాని మీద ఎంక్వైరీ ఇచ్చాము. ఎంక్వైరీ రిపోర్టు డిపిఓ గారికి సమర్పిస్తాం. పదే సంగతి లేకుండా పదే కాగితాలు వస్తుంది. ఏ కాగితం ఏ మండలానికి రావడం పదే అది కాదు. భోజనానికి వచ్చి వాట్సాప్లో పెడతారు. దాని మీద కూడా రిపోర్ట్ సబ్మిట్ చేయాలి. సో ప్రాసెస్ ఏంటి సార్? అంటే ఇప్పుడు ప్రతిరోజు బీసీఆర్ వస్తుంది కదా, అంటే అది ఎలా చేయాలి ఏంటి అనేది ఒక్కసారి చెప్పండి సార్. బీసీఆర్ అంటే ఫండ్స్ మటుకి కరోనా వచ్చింది కాబట్టి కొంచెం లేట్గా కడుతున్నారు. మార్చి తర్వాత వచ్చిన ఫండ్స్ మటుకు కొంచెం లేట్గా కడుతున్నారు. ట్రెజరీ ప్రాబ్లం కానీ మన ప్రాబ్లం కానీ. యాక్చువల్గా అయితే 4 రోజుల తర్వాత సబ్ ట్రెజరీకి రెగ్యులర్గా వాళ్ళ ఆఫీస్ పనిచేసిన మన ఆఫీస్ పనిచేసిన 4 రోజుల్లో మొత్తం చలానా కట్టాలి. ఏ ఫండ్స్ అయినా 4 రోజులు అయిన ఫండ్స్ 4 లోపు మామూలుగా కట్టాలి. కరోనా వచ్చింది కాబట్టి కొంచెం లేట్గా, అంటే ట్రెజరీ ప్రాబ్లం కానీ మన ప్రాబ్లం కానివ్వండి, అందువల్ల లేటుగా జరిగిన మాట వాస్తవమే, లేటు కట్టిన మాట వాస్తవమే, నో డౌట్. అది డబ్బులు మట్టం మిస్ఆపరేషన్ పెట్టి కాలేదు. ఇతను సార్ పెట్టిన అమౌంట్ వరకు అది ఆల్రెడీ వాటర్ స్కీమ్ కింద కొన్ని చెప్పారు. గతంలో చేస్తున్నారు, మళ్ళీ అక్కడే పని చేయడానికి ఏమైనా చేస్తున్నారంటే నేను చెప్పాను. ఆ విధంగా గతంలో చేసిన పని ఎక్కడైతే చేస్తున్నారో దాని పరిస్థితిని బట్టి ఒక పైప్ లైన్ వేస్తాం. గతంలో వేస్తుంటాం, మళ్ళీ పైప్ లైన్ పైకిపోయింది అనుకుంటే చేయాలి కదా అక్కడ. ఆ విధంగా పర్సనల్గా వెళ్ళి వీడియో ద్వారా కలిసి అక్కడ అవసరం ఉందా లేదని కనుక్కొని చెప్పి అక్కడే ఆ పనులు చేయడానికి గ్రామ పంచాయతీ ద్వారా స్పెషల్ ఆఫీసర్ ద్వారా చేస్తాం. లింగసముద్రం మండలం గంగపాలెం దళితుల భూమిని అదే గ్రామానికి చెందిన అగ్రకులం వారు రిజిస్ట్రేషన్ చేయించుకొని దళితులను భూమిలోకి రానివ్వకుండా అడ్డుకుంటున్నారని మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు బిళ్ళా వసంతరావు ఆరోపించారు. దళితుల భూములకు సంబంధించి గంగపాలెం వెళ్లి దళితులను వివరాలు అడిగి తెలుసుకొని వీరికి న్యాయం చేయాలని కలెక్టర్కు మంత్రికి మాల మహానాడు విజ్ఞప్తి చేసింది. జిల్లా కందుకూరు నియోజకవర్గం లింగసముద్రం మండలం గంగాపాలెం మరి ఈ జిల్లాలో మారుమూల గ్రామము. ఇక్కడ ఉన్నటువంటి దళితులైనటువంటి 6 మరి సర్వే నెంబరు 303/1. దీనిలో లక్ష్మమ్మ, పాటయ్య, శ్రీరాములు, వెంకట సుబ్బయ్య, మాలకొండయ్య మరి వీరు గతంలో ఒక 10 సంవత్సరాల క్రితం 7.5 ఎకరా భూమిని మామూలుగా కొనుక్కోవడం జరిగింది. మరి అయితే ఇక్కడ ఉన్నటువంటి అగ్రకులానికి చెందినటువంటి వారు, కమ్మ కులానికి చెందినటువంటి వారు ఇక్కడ ఈ దళితులను భయభ్రాంతులకు గురి చేసి ఈ యొక్క కొనుక్కున్నటువంటి పొలంలోకి వెళ్ళనివ్వకుండా భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. మరి గతంలో అనేక పర్యాయాలు వీళ్ళు పొలంలోకి వెళ్ళటం, మరి బెదరగొట్టడం, పోలీసుల చేత మరి వగైరా వాళ్ళ చేత అన్నబలంతో, కన్నబలంతో, ధనబలంతో భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది. దీన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానాడు తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. మరి నేను మాల మహానాడు తరఫున ఒకటే తెలియజేస్తున్నాను, ఈ జిల్లాలోనే కాకుండా రాష్ట్రంలో ఎక్కడైనా దళితులపై దాడులు జరిగినా, దళితుల భూములు కబ్జాలు చేసినా మరి మాల మహానాడు తరఫున సహించే పనే లేదు. మరి ఈ ల్యాండ్ విషయంలో ఇక్కడ స్థానిక పోలీసులకి ఏం పని? సివిల్ మ్యాటరు పోలీసులకి సంబంధం లేదు. మరి కంప్లైంట్ ఇవ్వలేదు. ఇక్కడ లింగసముద్రం ఎస్ఐ ఎవరో, మరి నేను ఎస్ఐ గారికి మరీ చెప్తున్నాను, నీకేం పని? నువ్వు మా వాళ్ళని పిలిచి వెళ్ళగాకండి, కోర్టులో తర్వాత మాట్లాడుకుందామని చెప్పడానికి చెప్పే అర్హత మరి రూట్స్ నీకు లేవు. నేను మా వాళ్ళు చెప్పడంతో నిన్న ఎస్పీ గారితో కూడా మాట్లాడడం జరిగింది. మాకు అన్ని రైట్స్ ఉన్నాయి, మా భూములకు మేము వెళ్తాం, మరి ఆపడానికి లేదు. ఎస్ఐ గారి మీద మరి ఎవరైనా సరే, మరి అవుట్ ఆఫ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరిమైనా సరే అట్రాసిటీ కేసు పెట్టడం జరుగుతుంది. కాబట్టి
మళ్ళా 4 రోజుల్లో నేను ఇక్కడికి రావడం జరుగుతుంది. ఈ 4 రోజుల్లో మా వాళ్ళకందరికీ తెలియజేస్తున్నాము, మీరు ట్రాక్టర్లు వగైరాతో ఉంటే డైరెక్ట్గా భూమిలోకి ప్రవేశించి దున్నిచ్చి నేను విత్తనాలు ఎదజల్లి వెళ్తానని తెలియజేస్తున్నాను. ఖబర్దార్, ఇక్కడ ఒకటే తెలియజేస్తున్నాను మాలమహానాడు తరఫున అగ్రకులాల వారికి, మరి ఎక్కడో ఉన్నారులే ఇక్కడ ఈ మారుమూల ప్రాంతంలో వీళ్ళు ఏం చేయలేరు అనుకుంటున్నారేమో, దీన్ని మేము సహించము. కాబట్టి మా దళితుల భూమి జోలికి వస్తే మాత్రం. అద్దంకి పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో ఆటో డ్రైవర్లకు కోవిడ్-19పై పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అద్దంకి సిఐ, ఎస్ఐ పాల్గొని ఆటో డ్రైవర్లకు కోవిడ్-19పై అవగాహన కల్పించారు. మాస్క్ లేని ఆటోలో అద్దంకి పట్టణంలో, అద్దంకి మండలంలో తిరుగుతున్న ఆటోల వాళ్ళందరికీ విజ్ఞప్తి, మీ ఆటో ఎక్కే ప్రతి ఒక్కరు మాస్క్ పెట్టుకునేటట్టు చూడాలి. ఎందుకంటే ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకి విస్తృతంగా వ్యాప్తి చెందుతుంది, కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మన వ్యక్తిగత భద్రత లేకపోతే మనం కరోనాని అరికట్టలేము. ఆటోలో ఎక్కువ మంది ఉండకుండా ఎక్కే ప్రతి ఒక్కళ్ళు ఖచ్చితంగా మాస్క్ ధరించే విధంగా మీరు దాన్ని ఎన్ష్యూర్ చేసుకున్నట్టయితే, పాటించినట్లయితే కొంతలో కొంత కరోనాని మనం అరికట్టిన వాళ్ళు అవుతాం. మీ వంతు కృషిగా మీరు ప్రతి ఒక్కళ్ళు, అందుకనే ఈరోజు ఈ మహత్తర కార్యక్రమానికి మా డిఎస్పీ గారు, సిఐ గారు ఉత్తర్వుల మేరకు కమిషనర్ గారు, మేము ఎంఆర్ఓ గారు కూడా వస్తానన్నారు. ఈ కార్యక్రమాన్ని చేపట్టి మన అద్దంకి మండలంలో, టౌన్లో ఉన్న ఆటోల వాళ్ళందరికీ ఈ మాస్క్ తప్పనిసరి ధరించాలి. నో మాస్క్ నో సీట్ అనే నినాదంతో ఒక ఫ్లెక్సీ రెడీ చేసి ఒక చిన్న ర్యాలీ లాగా చేద్దాం. ఇప్పుడు దానికి సంబంధించి మీ అందరికీ తెలియజేయండి ఏమనగా, ప్రతి ఒక్కళ్ళు మీరు ఖచ్చితంగా మాస్క్ పెట్టుకోవాలి. మాస్క్ పెట్టుకుంటేనే లోపల ప్యాసింజర్ని ఎక్కించుకోండి. ఇంకోటి ఏంటంటే, మాస్క్ పెట్టుకోవడం వల్ల మీరు మీ కుటుంబాన్ని కాపాడిన వాళ్ళు అవుతారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.